హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. మీ స్థాయిని పెంచుకోవటానికి ఎదుటివారి స్థాయిని తగ్గించకండి. అది సభ్యత, సంస్కారం లేని వాళ్ళు చేసే పని. నిన్నుగా ఇష్టపడే వాళ్ళకి నువ్వు ఏమిటో చెప్పనవసరం లేదు. నీవంటే ఇష్టం లేని వాళ్ళకి నీవు ఏం చెప్పినా అర్థం కాదు. వాదించేవాడికి నీవు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. నీవు గొప్పవాడివి కాకపోయినా నువ్వు చేసే పని గొప్పదైతే ఆ పని నిన్ను ఈ సొసైటీలో గొప్పవాడిగా నిలబెడుతుంది. పడిపోయి ఓడిపోతావని అంతా ఎదురు చూసిన చోటే నిలదొక్కుని నిలబడి గెలిచి చూపించడమే అసలైన గెలుపు. నీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకు. నీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకు. అప్పుడే ఏదైనా నేర్చుకోగలవు, ఎక్కడైనా రాణించగలవు. నీవు తప్పు చేసే సందర్భం ఏంటంటే అలవాటైన బంధాలను అంత శ్రద్ధగా పట్టించుకోవు. కళ్ళతో చూసినవన్నీ నిజమని భ్రమపడకు. ఒక్కోసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే కనబడుతుంది. ప్రతిరోజు మంచి రోజు కాకపోవచ్చు, కానీ ప్రతిరోజు ఏదో ఒక మంచి విషయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు. నీకై కష్టపడే వారిని మర్చిపోకు, నిన్ను ఇష్టపడే వారిని వదులుకోకు. లోపాలు ఉన్నట్లయితే చెప్పాలి, కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా వచ్చాక పాతదాని వాల్యూ, మర్యాద పోతుంది. అది వస్తువైనా లేక ప్రేమైనా. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు వెళ్ళదు. కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మనసుకు ప్రశాంతంగా లభిస్తుంది. కోరికలు వెంబడి పరిగెత్తినంతకాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది. గుర్తుంచుకోండి. కడుపులో పుట్టే ఆకలి, కళ్ళలో వచ్చే కన్నీరు, ఈ రెండు ఒక వ్యక్తి ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు మోసేవాడే గొప్పవాడు. ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు. చేసే పని ఎంత చిన్నదైనప్పటికీ సవ్యంగా, నమ్మకంగా చేస్తే మంచి ఫలితాలనిస్తుంది. కులం అనేది కూడు పెట్టదు, మతం అనేది మంచినీళ్ళు ఇవ్వదు. సంస్కారమే సహాయం చేస్తుంది, మమకారమే మంచిని పంచుతుంది, మానవత్వమే చివరికి మిగులుతుంది. నీకు అవసరం లేని వస్తువులు కొంటూ పోతే కొద్ది రోజుల్లో అవసరమైన వస్తువులను అమ్ముకునే పరిస్థితి వస్తుంది. కోరిక వేరు, లక్ష్యం వేరు. కోరిక తీరాలని పరిగెడితే ఎదురు దెబ్బలు తగులుతాయి. అదే లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చేదల్లా విజయమే. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఇంటి కోడలు వేరు కాపురం పెడితే సంస్కారం లేదు, సరిగ్గా పెంచలేదు అంటాం. అదే ఇంటి కూతురు వేరు కాపురం పెడితే చాలా తెలివైంది, బాధలు భరించలేక సంసారాన్ని చక్కదిద్దుతుంది అంటారు. అహంకారం పెరిగిన కొద్దీ నీ పతనం ప్రారంభమవుతుంది. నీ అధికారం, హోదా చూసి వచ్చే పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. అతిగా ఆశించకండి. వీటిలో ఏది తేడా వచ్చినా మనిషి చులకనయ్యే అవకాశం చాలా ఎక్కువ. పుట్టిన ప్రతి ఒక్కడూ ఈ భూమి తనకే సొంతం అనుకుంటాడు, కానీ నిజం ఏంటంటే ప్రతి ఒక్కడూ ఈ భూమికే సొంతం. ఎదురు చూసే ఓపిక గనుక నీకు ఉంటే దూరమైన ప్రతిదీ మరొక రూపంలో నీ ముందుంటుంది. నీ గమ్యం చేరే మార్గంలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి.
వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లు కూడా ఉంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధాగా పోదు. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతం కాదు. నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో, అది శాశ్వతం. చేతి రాతలో తప్పులుంటే సరిచేయవచ్చు, కానీ తలరాతలో తప్పులుంటే మాత్రం కష్టమైన నష్టమైన అనుభవించి తీరాల్సిందే. విజయం సాధించే వరకు ఏ శబ్దం చెయ్యకండి. నీ విజయమే ఈ ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు. అందరూ ఉన్నప్పటికీ నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. మీరు గెలుపు గురించి అతిగా ఆలోచించొద్దు. వచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకోండి చాలు. చేసే పని ఎంత చిన్నదైనప్పటికీ సవ్యంగా, నమ్మకంగా చేస్తే మంచి ఫలితాలనిస్తుంది. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీకు ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో. మనిషిగా పుట్టినవాడు తప్పులు చేయకుండా, మధ్యతరగతివాడు అప్పులు చేయకుండా బ్రతకడం దాదాపుగా అసాధ్యం. మీ జీవితాన్ని కష్టంగా చూడడం మానేసి ఒక ఆటలా చూడండి. అప్పుడు మీరు ఆ ఆటలో గెలవడానికి ప్రయత్నిస్తారు. సాధించాలనే తపన మీ సామర్థ్య లోపాలను, బలహీనతలను అధిగమించేలా చేస్తుంది. టైం విలువ తెలియనివాడు జీవితం విలువని అర్థం చేసుకోలేడు. పోరాడాలి అనుకుంటే మీతో మీరు పోరాడండి. గెలవాలి అనుకుంటే ముందు మీపై మీరు గెలవండి. మిమ్మల్ని మీరు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే. మీ ఆలోచనలు అవిటివి, మీ గుణం గుడ్డిది అయితే మీరు ఎన్ని పూజలు చేసినా, పునస్కారాలు చేసినా ఆ దేవుడు మెచ్చడు. ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో, తర్వాత ఈ సమాజాన్ని సంస్కరించు. బ్రతుకు మీద బాధ్యత లేనివాడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికి సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు. భరించి బ్రతకడం ఆపి తెగించి బ్రతకడం నేర్చుకుంటేనే ఈ సొసైటీలో బ్రతకగలం. సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చేయాలి, కానీ వారితో మనకున్న అవసరాన్ని బట్టి కాదు. నీ మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు. సాధించిన వాడికే తెలుస్తుంది అందుకున్న దాని విలువ. పోగొట్టుకున్న వాడికే తెలుస్తుంది కోల్పోయిన దాని విలువ. కెరటం మనకు ఆదర్శం కావాలి. ఎందుకంటే లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. మీ జీవితానికి మీరే గురువు. ఎలా మలుచుకోవాలన్నా, ఎలా మార్చుకోవాలన్నా అంతా మీ చేతుల్లోనే ఉంది. గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడు ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది, అదే మనుషులను చదివితే లోకజ్ఞానం వస్తుంది. ఈ లోకంలో జ్ఞానం లేకపోయినా బ్రతకవచ్చు, కానీ లోకజ్ఞానం లేకపోతే బ్రతకడం చాలా కష్టం. సంపాదనతో పాటు పొదుపు ధ్యాస కలిగి ఉంటే అదే నిన్ను ధనవంతుడిని చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.